ఈ ఆత్మీయత తెచ్చి ఆచారాలతో మిగిలిపోయిన వాళ్ళు దేవుని పనికి సహకారులు కాకపోగా జరుగుతున్న దేవుని పనికి వారే కంటకులుగా తయారై నష్టాన్ని కలిగిస్తారు. శాస్త్రులు పరిసయ్యులు ఎంత గొప్పోళ్ళు, మొత్తం తిడతానే ఉన్నాడు వాళ్ళని. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రాన్ని ఎత్తి రాసేవాళ్ళు. అప్పట్లో ప్రింటింగ్ మిషన్లు లేవుగా, స్తోత్రం, అచ్చు యంత్రాలు లేవు, చూచి వ్రాత. ఒక గ్రంథాన్ని చూసి దాన్ని ఎత్తి మళ్ళీ ఇంకొక గ్రంథం రాసేవాళ్ళు. అలా రాసేవాళ్ళని శాస్త్రులు అంటారు. ఇశ్రాయేలు జనాంగంలోనే మతనిష్ట కలిగినటువంటి వ్యక్తుల్ని పరిసయ్యులు అంటారు. ఒక రకంగా చెప్పాలంటే యూదులందరిలోకి టాప్ 1లో పరిసయ్యులు శాస్త్రులు వస్తారు. అట్లాంటి వాళ్ళను పట్టుకొని ఉతికారేసాడండి. అసలు ఎంత గొప్పవాళ్ళు, వరి వాళ్ళను పట్టుకొని మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు. మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు. మీరు పళ్ళాన్ని వెలపటగడిగే వాళ్ళు లోపల దరిద్రంతో ఉంది, మీరు దరిద్రులు అన్నాడు. ఎన్ని తిట్టాడు, ఎన్ని రకాలుగా విమర్శించాడు. మీరు నా దేవుని ఆలయం దొంగల గుహగా చేశారు మీరు అంటాడు. మీరు వేషధారులు అంటాడు. చూడండి, వాళ్ళని గనపరిచింది ఒకడన్నా కనపడితే చూడండి, వాళ్ళని తిట్టడమే పని. ఎవరిది ఆ గుండె? వాళ్ళని అంతగా వ్యతిరేకించిన గుండె ఎవరిది? దేవుని గుండె. అది సాక్షాత్తు దేవుని గుండె, యేసు గుండె. యేసు గుండె ఎవరిని అవాయిడ్ చేసింది? ఎవరిని గద్దించింది? ఎవరిని ఎదిరించింది? ధర్మశాస్త్రములో నిష్ణాతులైనటువంటి కోవిదులను, మతనిష్ట కలిగిన, ఆచార సంబంధమైన నిష్ఠ కలిగినటువంటి పరిసయ్యులను. ఎందుకంత? ఎందుకంటే వట్టి ఆచార సంబంధులుగా మిగిలిపోయారు. ఆత్మీయత అడుగంట చచ్చింది వాళ్ళలో. అందుకే వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి రక్షకుణ్ణి వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నటువంటి దేవుణ్ణి వారు గ్రహించలేకపోయారు. పైగా వానిని సిలువ వేయండి అన్నారు, వాణ్ణి చంపండి, వాణ్ణి సిలువ వేయండి అన్నారు. ఈరోజు మనం ఆత్మీయత చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతే మరొక్కసారి మనం అదే పని చేస్తున్నట్టు అర్థం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళేమో వానిని సిలువ వేయండి అని రోమా నాయకుడిని అడిగారు. ఇప్పుడైతే మనమే పట్టుకొని సిలువ వేసే పరిస్థితి ఉంటుంది. ఇది చాలా సీరియస్ మ్యాటర్. అందుకన్నాడు, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదలితివని తప్పు నీ మీద మోపాల్సి వచ్చింది. స్తోత్రం. వాళ్ళలో ఏం లాస్ అయిందండి ఈ ఆచార భక్తుల్లో? గుర్తించారా మీరు? ఆచార భక్తులు ఏం లాస్ అయిందో తెలుసా? చెప్తా. ఊచ చేయగలవాడిని ప్రభు స్వస్థపరిస్తే, అరే రే రే ఊచ చేయగలడు బాగుపడ్డాడు కదా అని ప్రేమించి సంతోషించలా. చేయుటకు 6 దినములు ఉండగా విశ్రాంతి దినమున నీవెందుకు స్వస్థపరిచితివి అని ఆయన మీద దుమ్మెత్తారు. 38 సంవత్సరాలు పాపం జబ్బుతో పడుండి కదలలేక మెదలలేక పాపం అన్నీ అక్కడే ఉక్కిష్టమంతా అనుభవించాడు వాడు. అంత కఠినాత్ముడికైనా వాడిని చూస్తే జాలి కలిగిద్ది. రే ఈ 38 సంవత్సరాలు నేను పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇతను ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు పెద్దోడయ్యా, నా తల కూడా సగం నెరసింది, వీడు ఏడనే ఉన్నాడు. అయ్యయ్యో పాపం అన్నీ ఇక్కడే, 1 అక్కడే, 2 అక్కడే, వాడి తిండి అక్కడే, వాడి దారుణం కదండి. తినేది అక్కడే, 1 రోజులు అక్కడే. మరి లేకపోతే ఎక్కడ ఏమైనా ఉందా? ఇంకో చోటకి పోయి వస్తున్నాడని పోయి వచ్చే ఛాన్స్ ఉంటే అదేదో ఆ కోనేట్లోనే దూకుతుండే. ఎంత దుర్భర జీవితం! 38 సంవత్సరాలు ఆ దుర్భర జీవితం జీవిస్తుండే ఒక్క మాటతో వాడిని స్వస్థపరిస్తే, ప్రేమ గల వాళ్ళైతే
వాడిని హత్తుకోవాలా, ఆలింగనం చేసుకోవాలా, ఈ కార్యం జరిగించిన ప్రభుని ఆకాశానికి ఎత్తాలా. కానీ ఏముంది తెలుసా, ఆయనను హింసించిరి అని ఉంది. కావాలంటే చూడండి, యోహాను సువార్త 5లో చూడండి, 5వ అధ్యాయం 16వ వచనం. 16వ వాక్యమా? 16వ వాక్యం వచనం. 16వ వచనం, 5వ అధ్యాయము 16వ వచనం, యోహాను సువార్త. ఈ కార్యములు విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసుని హింసించిరి. ఆ మాట ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఏం తప్పు చేశాడండి? అసలు వాళ్ళకి ప్రేమ ఎక్కడ తెచ్చిందండి? మళ్ళా సామాన్యుల విశ్రాంతి దిన విషయములో మహాపట్టింపు కలిగిన వాళ్ళు ఏంటనుకుంటున్నారు? కట్టడా. కట్టడా. ఎందుకు అట్ట తయారయ్యారు? 38 సంవత్సరాలు వాడు ఉక్కిష్టమంతా ఆడు అనుభవించినోడు బాగుపడ్డాడంటే సాటి మనిషి మీద ప్రేమ ఉంటే సంతోషిస్తారు కదా. మనుషులేనా? సరే వదిలేండి. పాపం పుట్టింది మొదలుకొని గుడ్డివాడు మనుషుడు, కళ్ళు లేవు, మరీ దుర్భరం. ఆ కళ్ళు లేని వాళ్ళది ఇంకా దారుణం. కంచంలో ఏం పడిందో తెలియదు పాపం వాళ్ళకి. ఎప్పుడన్నా చూడు చీకటే వాళ్ళకి. కాళ్ళ ముందు ఏముందో తెలియదు, ఏది వాళ్ళ మీదకి రాబోతుందో తెలియదు. కనీసం కోపం వచ్చి ఒక దెబ్బ కొడితే నువ్వు చేతి కొడుతున్నావన్న సంగతి కూడా తెలియదు పాపం. మామూలుగా అమాయకంగా ఉంటారు. చెళ్ళు మని కొట్టినప్పుడు ఎంత కలత చెందుతారండి. ఒక వ్యక్తి కోపంగా మన మీద దెబ్బ కొట్టడానికి వస్తున్నప్పుడు మనకు అర్థమైనప్పుడు ముందే సిద్ధపడుతుంది మన బాడీ ఆ దెబ్బను తట్టుకోవడానికి. ఒకవేళ మనం ఆలోచనే లేకుండా పరధ్యానంగా ఉన్నప్పుడు వచ్చి చెళ్ళు మని కొట్టారనుకో, ఎంత కలత చెందుతాం. ఎటు పక్క నుంచి పశువు వచ్చి కొట్టిద్దో తెలియదు, కాళ్ళ కింద పాము వెళ్తుందో తేలి వెళ్తుందో తెలియదు, కంచంలో పురుగులు ఉన్నాయో దోమలు ఉన్నాయో చీమలు ఉన్నాయో తెలియదు పాపం. నువ్వు వేస్తే అమాయకంగా కలుపుకొని తింటావు. మనం తినగలమా? అందులో తిరుగుతూ భిక్షాటం చేసుకునే వాళ్ళ పరిస్థితి ఇంకా దుర్భరం. మనుషులు తగులుతారు, పశువులు తగులుతాయి, రోడ్డు కరెక్ట్గా ఉండదు, ఏది గుంటో తెలియదు, ఏది మెట్టో తెలియదు. తడవలు ఆడుకుంటూ వెళ్తాడు, పడతారు పాపం. ఎన్నోసార్లు మోకాళ్ళు కొట్టకపోయి, ఎదురు ఆ కాళ్ళు కొట్టకపోయి, మోచేతులు కొట్టకపోయి, నోరు పగిలి ముక్కు పగిలి రక్తాలు గారే బతుకులు. అలాంటి స్థితిలో అదే బతుకుతూ కాళ్ళు చేతులు అన్నీ బాగుండి ఒక కళ్ళు లేని కారణం చేత యవనస్తుడయి ఉండి ఏ పనైనా చేయగలిగే శక్తి ఉండి కూడా ఒకడి మీద ఆధారపడి అడుక్కుని తిని బతుకుతున్నాడే. అలాంటి వాడు బాగుపడి 2 కళ్ళు స్వస్థత పొంది లోకాన్ని చూసి తన పని తాను చేసుకునే స్థితికి వస్తే మనిషి పుట్టక పుట్టినోడికి ఎవరికైనా సంతోషం కలిగిద్ది, సాటి మనిషి పట్ల ఉన్న ప్రేమను బట్టి. కానీ ధర్మశాస్త్రం ముందు నిష్ఠా గరిష్టత కలిగి అన్ని ఆచారాల విషయంలో బహుగా పట్టింపు కలిగినటువంటి వీళ్ళకు మాత్రం వాడి మీద ప్రేమ లేదు. చెప్పండి, వీళ్ళు ఆచారాలు ఫాలో అవుతున్నారా లేదా? మీకు దండం పెడతాను, కాస్త మూలగండే ఉపవాసం ఉన్నారులే కానీ నాకు అర్థమైందిలే కానీ మరీ ఇంత దారుణమా? నేను కూడా ఉన్నానండి, కాస్త కోస్త ఉపవాసం ఉన్నానండి. అసలు నేను ఇంతసేపు గంటగా మాట్లాడదంటే మీరు అలా అని కూడా అంటలేదు. వాళ్ళు ధర్మశాస్త్ర విషయంలో పట్టుగలిగిన వాళ్ళ కాదా? ఆచారాలన్నిటినీ పక్కా ఫాలో అవుతున్న వాళ్ళ కాదా? దేవుని ఎడల ఆసక్తి కలిగిన వారా కాదా? పెద్దగా ఎందుకు తగలబెట్టినా వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదన్నాడు పౌలు. ఆసక్తి గలవారే అన్ని విషయాల్లో పట్టింపు కలిగి ఉన్నారు. కానీ ఏం లాభం? సాటి మనిషి పట్ల ఉండవలసినటువంటి ప్రేమ భావాన్ని, దేవుని ఎడలో ఉండవలసిన కృతజ్ఞతా భావాన్ని రెండింటినీ పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఇంకెందుకు వాళ్ళు?
అందుకే వాళ్ళ హృదయ కాఠిన్యానికి అల్లాడిపోయాడు. ఏం భక్తులురా మీరు? ఏం భక్తులు? ఆత్మీయత ఏదిరా? ప్రేమ ఏదిరా? ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి, ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులకు ఆత్మీయత కరువై అలమటించు వారికి, ఉన్నదా అనాథలకు సహాయం, ఉన్నదా అభాగ్యులకు ఆశ్రయము, ఉన్నదా అనాథలకు సహాయం, ఉన్నదా అభాగ్యులకు ఆశ్రయము. నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా, నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా, ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని, ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని, నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా, నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. స్తోత్రం. అందుకు ద్వేషించాడు యేసయ్య. నీ ఆచారాలు, నీ పని, నీ హడావుడి, నీ పరిచర్య పక్కన పెట్టవా, పక్కన పెట్టా. అది సెకండ్ రా. నా ప్రేమ ఏది నీలో? కృతజ్ఞత ఏది నీలో? ఆ కృతజ్ఞత నిండిన అర్పణ ఏది? ఆరాధన ఏది? ఆ స్తుతి ఏది? అన్నీ చేస్తున్నావు ఆచారంగా. నాకొద్దు. పాపం బాగానే కష్టపడుతున్నావు బిడ్డవి, పాపం బాగానే తిప్పలు పడుతున్నావు, నాకొద్దు. అదంతా సెకండ్. కష్టపడు, చూద్దాం తర్వాత. అది మొదట నీకుండిన ప్రేమ, ఆ ప్రేమతో నిండిన క్రియలు నాకు కావాలి. ఇప్పుడు శాస్త్రులు పరిచయాల్ని పోలిస్తే మీకు అర్థమైంది. ఇలా ఆచార సంబంధంగా మారిపోయినటువంటి క్రైస్తవులు అన్యజనులు రక్షణలోకి రాకుండా వీళ్ళే తలనొప్పిగా తయారయ్యారు. అది మీరైనా నేనైనా మరి ఎవడైనా. ఆత్మీయత చచ్చి జస్ట్ ఆచారానికే పరిమితమైన వ్యక్తులే దేవుని పనికి పెద్ద తలపోటుగా తయారయ్యారు అనే మాట ఒప్పుకొని తీరాల్సిన విషయం. కొన్ని ప్రాంతాల్లో నేను స్పష్టంగా తెలుసుకున్నాను. కొంతమంది సేవకులు సేవ చేస్తున్నారు. దేవుని దర్శనం, దేవుని పిలుపు, దేవుని ఏర్పాటును బట్టి ఆ ప్రాంతానికి మరో దైవజనుడు వెళ్ళి ఓ సంఘం కట్టాడు అనుకోండి. వీళ్ళ సంఘాల్లో చెబుతారు, ఫలానోడు వచ్చి ఇక్కడ సంఘం కూటం పెట్టి ఇక్కడ ఓపెనింగ్ పెట్టాడు, మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకంటే మన పెద్దయ్య గారి పర్మిషన్ తీసుకోవాలా. ఈ ఊరి మొత్తానికి పెద్ద పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, ఆ పెద్దయ్య గారి పర్మిషన్ తీసుకోవాలా వాళ్ళు. మరి మన పెద్దయ్య గారి పర్మిషన్ తీసుకోపోతే ఆడు ఎట్ట పెడతాడు ఈడ కూటం, ఆడు ఎట్ట చేస్తాడు ఈడ సేవ? వీడు ఒక దైవజనుడా? ఇట్లాంటి వాళ్ళని తయారు చేసినోడు ఒక సేవకుడా? వాడు పెద్దయ్య గారా?
దేవునికి డబ్బుకి లింకు పెట్టి దానికి పెద్దపీట వేసి, ఏమండి, విశ్వాసులకు దేవుడు అంటే ఒక రకమైన విరక్తి పుట్టేటట్టు చేసేవాళ్ళు. ఎట్లా దైవజనుడు? నువ్వు చేసే సేవ చేస్తున్నావా, చేయని ఇంకొకటి వచ్చి చేశాడు, నీకు వచ్చిన బాధ ఏంది? నువ్వు 4 ఆత్మలు రక్షించావు, ఇంకొకటి వచ్చి 4 ఆత్మలు రక్షిస్తాడు, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? ఏమన్నా ఊరినేమన్నా కొన్నావేంది? కాంట్రాక్టర్కి పాట ఏమన్నా పాడుకున్నాయింది? మున్సిపాలిటీ పాట పాడినట్టు తగలబడి చెయ్యి, నువ్వు చెయ్యి. మరి నువ్వు జాయిదీ చచ్చింది ఏంది అక్కడ? చేయవా? నువ్వు నిలబెట్టింది ఏంది? నువ్వు మయంపరచు. ఇంకొక సేవకుడిని దేవుడు తెచ్చి పెట్టుకుంటే, దేవుడు ఏర్పరచుకొని, దేవుడు నిలబెట్టుకొని, దేవుడు తీసుకొచ్చి పెడితే, వీళ్ళందరూ కలిసి ఎవరి పనిని ఆటంకపరుస్తున్నారు? ఎవరి ఏర్పాటును తృణీకరిస్తున్నారు? వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలంట, లేకపోతే ఊరుకోరంట. పొరపాటును కూడా ఊరుకోరంట. అవసరమైతే వారే ఆటంకాలు కల్పిస్తారట. ఒరిజినల్ శాస్త్రులు, పరిసయ్యులు ఇదే సరుకు. దైవిక ప్రేమ, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం వదిలిపెట్టి, అవి స్టార్టింగ్లో ఉన్నాయి. పాప మంచోళ్ళే స్టార్టింగ్లో అట్ట మొదలుపెట్టి, మొదట ఆత్మానుసారంగా మొదలుపెట్టి తొదకు శరీరానుసారమై ఆత్మల సంపాదన పోయి ఆస్తుల సంపాదన మీద మనసుబడి, దైవిక ప్రేమ చచ్చి ఆ స్థానంలో ఈర్ష్య, ద్వేషం, మత్సరాలు నిండిపోయి అభినవ సౌళ్ళు లాగా తయారయ్యారు కొంతమంది. మరి ఇప్పుడు చెప్పండి, నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను భారం భరించి నా నామ నిమిత్తం బిడ్డ అలిసిపోలేదు, అన్నీ బాగా చేస్తున్నావు, కానీ నాకు వద్దు, ఇవి నాకు నచ్చలే, కష్టపడుతున్నావులే కానీ ప్రయోజనం లేదు. ఈ కడవరి క్రియలు బాగా, ఫస్ట్ లవ్లో మొదటి క్రియలు చేసావు చూడు, సూపరం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసి నీ సంగతి చెబుతున్నా, పాస్టర్లను పక్కన పెడదాం, ఇక అది ఎత్తుకుంటే ఒకదే కదలే, ఒకదే కదో.